ప్రజలు మీకు ఎంత అహంకారత ఎంత విర్రవిపోయావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు నీ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, నీ మంత్రులకి అపాయింట్మెంట్ లేదు, రాష్ట్రాన్ని గాలికి వదిలేసావు, నువ్వు గాల్లో తిరిగావు. ఈరోజు ఏందో 2-3 రోజుల్లో ఎస్ దాడుల్ని నేను సమర్థించట్లేదు, దాడులు మంచిది కాదు, కానీ ఆ పేరుతో ప్రజల్లో పోయి మళ్ళా నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏం దాడులు అంటే ఒకటండి, దాడుల్ని మీరు సమర్థించరు, మేము సమర్థించరు, ఎవరు సమర్థించరు. కానీ వీళ్ళు గత 5 ఏళ్లలో కొంతమంది కొట్టారని వాళ్ళ మీద, వాళ్ళ ఇళ్ల మీద లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు. కానీ మళ్ళీ పీకలు కోసారు కదండి. ఈ 10 రోజుల్లోనే 2-3 చంపేశారు. కర్నూలు జిల్లాలో ఒక ఆయన చంపారు, గుంటూరు జిల్లాలో ఒక ఆయన చంపారు, వైసీపీ వాళ్ళే చంపేశారు కదా. దాని మీద ఎవరు మాట్లాడటంలా, వైసీపీ నాయకులు మాట్లాడడం లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం లేదు. తోలు తీసేస్తారు. ఇప్పుడు పోలీసులు మీ మనుషులు కాదు. ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజలకు అన్యాయం జరిగితే, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేసేదానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్. కానీ 5 సంవత్సరాలు జరగల. ఇప్పుడు ఆ విధంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నాం మీకు, ఎన్డీఏ తరపున వార్నింగ్ ఇస్తున్నాం. మీ ఫ్రాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు ఇప్పుడు చేస్తే కుదరదు. ఆ రోజు కూడా మేము సమర్థించలా, ఆ రోజు కూడా మేము పోరాటం చేస్తున్నాం. కానీ దురదృష్టం, అధికార పక్షాన్ని కొమ్ము కాసినట్టు పోలీసు అధికారులు అసలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజల జీతంతో తీసుకొని ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారయ్యా మీరంతా? కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మంచిది కాదు. వాళ్ళు ఏమి చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా సరే ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదు. మీరు రాసుకోండి, 11 స్థానాలకు పరిమితం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబో రోజుల్లో వైనాట్ 175 ఉన్నావు కదా, నీకు వచ్చేది ఇంతే. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం నుంచి వైసీపీ అనే పార్టీ కనుమరుగైపోతుంది అని చెప్పి భావన ఉంది. ఇప్పటికే చాలామంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి అంటే ఆయన సామాజిక వర్గం అనకపోతే మా సామాజిక వర్గం మీదే కాదు చెప్పుకోవచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు